భూషణమౌ జాతి సర్పమా చంద్రమౌళి భూషణమౌ జాతి సర్పమా నీకు అంత మంచి పదవేళ ఇంత దర్పమా చంద్రమౌళి భూషణమౌ జాతి సర్పమా నీకు అంత మంచి పదవేళ ఇంత దర్పమా ఆది శివుని దయ ఉందని అతిశయమా ఆది శివుని దయ ఉందని అతిశయమా శివుని దాసవరుల పీడించు సాహసమా శివుని దాసవరుల పీడించు సాహసమా చంద్రమౌళి భూషణమౌ జాతి సర్పమా నీకు అంత మంచి పదవేళ ఇంత దర్పమా గోవు చెంత పాలు త్రాగి గౌరవించక తేను ఘోరముగ పొదుగు కోసే గుణము చాలిక గోవు చెంత పాలు త్రాగి గౌరవించక తేను ఘోరముగ పొదుగు కోసే గుణము చాలిక మంచి వాళ్ళకందరికి వంచన చేసి మంచి వాళ్ళకందరికి వంచన చేసి వారి పిల్లవాని కాటు వేస్తే న్యాయమేదిక వారి పిల్లవాని కాటు వేస్తే న్యాయమేదిక మంచిగా నీ గుణమే మారవలే ఇక మళ్ళీ పిల్లవాడు బ్రతకవలే మంచిగా నీ గుణమే మారవలే ఇక మళ్ళీ పిల్లవాడు బ్రతకవలే గరళం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరళం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరళం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరళం పీల్చవలే బాలుడే బ్రతకవలే బాలుడే బ్రతకవలే గరళం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరళం పీల్చవలే బాలుడే బ్రతకవలే హరి బ్రహ్మాదులు పదములు పాడే హరుని మీదనే ఆనా నాద బ్రహ్మలౌ తుంగుర నారద గానము పైనే ఆనా మంత్రస్వరూపిణి మంగళకారణి శంకరి మీదనే ఆనా పార్వతీపతిని కొలిచే నాగ సర్పమణిపై ఆనా దైవం పైనే ఆనా శివచరణు పైనే ఆనా సకల భూతముల ఆనా నా సబల పుణ్యం ఆనా భూమే ఆనా లోకమే ఆనా నాపై ఆనా నీపై ఆనా అంతా శివార్పణ. శంభుదాసు సౌభాగ్యవతి, ఈశ్వరుడు పునఃప్రసాదించిన వాగీశుడు. తీసుకోండి చిరంజీవిని, నిశ్చింతగా జీవితం సాగించండి. దాసుని కులదైవమా, బిడ్డలకు పునర్జన్మనిచ్చిన మహాత్మా, మీ గొప్ప ఏమని పొగిడేది, మీ రుణం ఏ విధంగా తీర్చుకునేది? పరవశంలో మాటలు తడబడుతున్నాయి స్వామి. ఆర్య, శ్రీ వాగీశ్వర, మీ తీయని గానామృతంలోని మహిమను ఇన్నాళ్ళు వింటున్నామే తప్ప కళ్ళారా చూడలేదు. కాని గతించిన బిడ్డడు మీ గానంతో పునర్జీవితుడైన దృశ్యం దర్శించి ధన్యులమయ్యాం. స్వామి, ఇంతకు ముందు అనుగ్రహించిన విధంగా దాసుని గృహానికి వచ్చి విందు స్వీకరించి వెళ్ళండి, కాదనకండి.
అంతా శివార్పణం, అంతా శివార్పణం. అయ్యా, పెద్దయ్యా, ఇలా ఆపసోపాలు పడుతూ కదలలేకపోతూ మీరింత బలహీన పరిస్థితిలో ఏ ఊరు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నాను. శ్రీకాళహస్తి అనే క్షేత్రానికి వెళ్తున్నా. ఆ ఊరిలో ఆర్తజన రక్షకుడైన కాళహస్తేశ్వరుని దర్శించబోతున్నా. శ్రీకాళహస్తిని దర్శిస్తారా? ఇంకా 10 ఆమడల దూరం ఉంది కదయ్యా. ఇప్పుడే మీరింత బలహీనంగా కనిపిస్తున్నారే, ఎప్పుడు అక్కడికి మీరు వెళ్ళగలరు? అంతవరకు ఈ ఒంట్లో ప్రాణాలు ఉంటాయా చెప్పండి. నా మాట విని వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళిపోండి అయ్యా. అయ్యా, నేను శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించలేనప్పుడు ప్రాణాలు నిలిచినా ఏం ప్రయోజనం ఉంటుంది? సరే, మీ మనోధైర్యమే మీకు బలం. భద్రంగా మీరు వెళ్ళండి. ఈశ్వర, నా మనస్సులో కొలువు తీర్చిన దేవ, ఎన్నో తీర్థయాత్రలు సాగించిన నా కాళ్ళు ఇప్పుడొక్కడుగైనా వెయ్యలేకపోతున్నాయి. కొలిచే ఈ చేతులకు బలం తగ్గిపోయింది. చూపు కూడా కొంత మందగించింది. చెవులు పని చెయ్యడం లేదు. జిహ్వ మాత్రం నిన్ను స్మరించే స్థితిలో ఉందయ్యా. ఈశ్వర, ఈ పంచప్రాణాలు ఈ శరీరంలో ఉన్నప్పుడే నిన్ను దర్శించే అదృష్టం నాకు కలిగించరాదా? ఈ దాసుడు ఆ భాగ్యానికి నోచుకోలేదా? పరమేశ, ఈ చూపు జారి నా ప్రాణాలు హారి పంచభూతాల్లో చేరి ఈ తనువు నాశనమైపోతే నీ కాళహస్తి క్షేత్రాన్ని ఎప్పుడు చూడమంటావు? భక్తితో నిన్ను పొగుడుతూ ఎలా పాడమంటావు? శంకర, అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యుణ్ణి నువ్వే కాపాడాలి. ఈశ్వర, విశ్వనాథుణ్ణి, పార్వతీనాథుణ్ణి, భక్త సంరక్షకుణ్ణి కన్నారా కన్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
చూపిన దయానిధి కరుణామయ అంతా నిన్నే కోరి అన్వేషిస్తూ ఉంటే దాసునికై దిగి వచ్చిన నటరాజా, ఏమి నీ కృప! దాసులకే దాసుడవని పురాణాల్లో నిన్ను పొగిడే మాటలు నిజమనిపించేవయ్యా. అయ్యా, ఈ దాసుడు ఇంతకు ముందు చేసిన దాంట్లో తప్పులేవైనా శంకర, కరుణించు. శ్రీవాగీశ్వర, నీ పుణ్యసేవ మహత్తరమైనది. వర్ధిల్లు మహాభక్తునిగా, వర్ధిల్లు చిరస్థాయిగా, వర్ధిల్లు గాన శిరోమణిగా. సర్వం శివార్పణం.